ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త, రేపటి నుండి మీ బ్యాంక్ అకౌంట్స్ నుంచి అయితే గనక రూ. 436 అయితే కట్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎందుకు కట్ అవుతున్నాయి, ఏంటి, ఎప్పుడు కట్ అవుతాయి, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. ఒకవేళ కట్ అవ్వక్కర్లేదు అనుకుంటే ఏం చేయాలి కంప్లీట్గా తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలా వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇన్సూరెన్స్ కవరేజ్ అందించడానికి ప్రభుత్వం 2015లో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అంటే పిఎంజేజేబీవై, అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పిఎంఎస్బీవైలు అయితే ప్రారంభించింది. దీని కింద 2 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని స్టేట్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ లేదా ఏదైనా ఇతర బ్యాంకుల అకౌంట్ ఉన్నవారు ఎవరికైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పాలసీని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇంకా బ్యాంకులతో అనుసంధానం ఉండే కొన్ని నిబంధనలతో అలాగే అవసరమైన ఆమోదాలతో ఇవ్వడానికి రెడీగా ఉన్న ఇతర లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు అయితే అందజేస్తున్నాయి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఎవరు తీసుకోవచ్చు అంటే ప్రస్తుతం పిఎంజేజేబీవై 18 నుండి 50 సంవత్సరాల వయసు గల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఎస్బీఐ, పోస్ట్ ఆఫీస్ లేదా ఏదైనా ఇతర బ్యాంకు నుండి అకౌంట్ ఉండి ఆటో డెబిట్ ఆన్లో లేదా యాక్టివ్ చేసి పాలసీలో కొనసాగవచ్చు. అయితే బ్యాంక్ అకౌంట్ కేవైసీ కోసం ప్రాథమికంగా కావాల్సింది ఆధార్ కార్డు, 2 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ జూన్ నుండి మే 31 వరకు అంటే 12 నెలల కాలానికి వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకా కావాలంటే రెన్యువల్ కూడా చేసుకోవచ్చు. వచ్చే సంవత్సరం జూన్ నుండి మే 31 వరకు మళ్ళీ కవరేజ్ హామీ ఇస్తుంది. మే 31వ తారీఖు లోపు అంటే ఈ నెలాఖరు లోపు రూ. 436 కట్ అవుతాయి. ఒకవేళ వద్దు అనుకుంటే, ఆటో డెబిట్ ఆపాలి అనుకుంటే, ఈ పాలసీ ఇన్సూరెన్స్ తీసుకునే వ్యక్తి ఏదైనా కారణం ద్వారా మరణిస్తే 2 లక్షల వరకు రిస్క్ కవరేజీని అందజేస్తుంది. యాన్యువల్ ప్రీమియం రూ. 436 అయితే సెలెక్ట్ చేసుకున్న ప్లాన్ ఆధారంగా కూడా ఈ మొత్తం మారుతుంది. ఈ మొత్తం ప్రతి సంవత్సరం మే 31న లేదా అంతకంటే ముందు బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ ఆన్ చేస్తుంటే ఖచ్చితంగా మీ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. చాలా వరకు ఈ ఇన్సూరెన్స్లకు సంబంధించి ఆటో డెబిట్ ఆన్ చేసే ఉంచుతారు. ఆటోమేటిక్గా మీ అకౌంట్ నుంచి అయితే కట్ అవుతుంది.